2024-25 బడ్జెట్లోని లెక్కలను ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి 75,571 కోట్ల అప్పు. డిసెంబర్ 6,71,000 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42,000 కోట్లు బకాయిలు చెల్లించింది. వివిధ రంగాలకు కేటాయింపులు కోట్లలో. వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు, హార్టికల్చర్కు 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 19,080 కోట్లు, మహాలక్ష్మికి ఉచిత రవాణాకు 723 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 29,816 కోట్లు, మహిళా శక్తి క్యాంటీన్స్కి 50 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, జిహెచ్ఎంసికి 3,000 కోట్లు, హెచ్ఎండిఏకు 500 కోట్లు, మెట్రో వాటర్ 3,385 కోట్లు, హైడ్రా 200 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రోకు 100 కోట్లు, ఓఆర్ఆర్ 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో 500 కోట్లు, మూసీ అభివృద్ధికి 1,500 కోట్లు, ఒరిజినల్ రింగ్ రోడ్ 1,500 కోట్లు, శ్రీ శిశు శాఖకి 2,736 కోట్లు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం 17,000 కోట్లు, మైనార్టీ సంక్షేమం 3,000 కోట్లు, బీసీ సంక్షేమం 9,200 కోట్లు, వైద్య ఆరోగ్యం 11,046 కోట్లు, విద్యుత్ 16,410 కోట్లు, అడవులు పర్యావరణం 1,064 కోట్లు, ఐటీ 774 కోట్లు, నీటిపారుదలకు 22,301 కోట్లు, విద్య 21,292 కోట్లు, హోంశాఖ 9,564 కోట్లు, ఆర్ఎండ్బికి 5,790 కోట్లు, జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ 3,385 కోట్లు, హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్ ఫోర్స్ వరకు మెట్రో విస్తరణ